నమస్కారం. ఇది సంగతికి స్వాగతం. ఎండే లేని వేసవి, చినుకు పడని వర్షాకాలం, చలి పంజా విసరని చలికాలం, సంక్రాంతి సందడి లేని ఆంధ్రావని ఎంతో అసహజం. పెద్ద పండుగకు భాగ్యనగరం పల్లెబాట పట్టలేదన్నా అంతే. ఉపాధికి, ఉద్యోగానికి ఏడాదంతా యాంత్రిక జీవనశైలి, నగరాల్లో పొగలుగక్కే కాలుష్యాలు. దీంతో విసిగి వేసారి ఉపశమనం కోసం నగరంలో స్థిరపడిన ఆంధ్రులు పల్లె తల్లిని పరామర్శించి వస్తున్నారు. జాతరకు తరలినట్లు స్వస్థలాలకు పైనం కడుతున్నారు. పల్లెకు పోదాం, పండుగ చేద్దాం, చెలో చెలో అంటూ పొలోమని వెళుతున్నారు. ఇంతకీ సంక్రాంతికి అంతగా నచ్చిన ఆకర్షణలు ఏమున్నాయి? మనసు లాగేసే అయస్కాంతాలు ఏమున్నాయి? ఈ విశేషాల సమాహారంతో మీ ముందుకొచ్చింది ఇది సంగతి. భాగ్యనగరం ముసుగుతన్ని బబ్బుందా? పొద్దుబారెడెక్కిన వాహనాలు అలికిడి లేదు. రహదారులు నిర్మానుష్యంగా ఉన్నాయి. హైదరాబాద్ స్తబ్దంగా నిశ్శబ్దంగా మారింది. మౌనరాగం అందుకుంది. ఇక్కడి పిల్లలకు రోడ్డు మీదనే క్రికెట్ ఆడుకునేంత వెసులుబాటు కలిగింది. ఏమిటి వైపరీత్యం? కాలం ఆగిపోయిందా? గడియారం ముళ్ళు ముందుకు కదలటం లేదా? అదేం కాదండి. పెద్ద పండుగకు నగరం గ్రామసీమలకు తరలి వెళ్ళింది. రెక్కలు కట్టుకుని పల్లె ముంగిట వాలిపోయింది. బారులు తీరిన కారులు, హైవే ట్రాఫిక్ జామ్లు, టోల్గేట్ల దగ్గర ధూమ్ధాంలు. పల్లె పిలిచిందని పట్నం మాటి నడిచింది. వడివడిగా పరిగెత్తింది. అంతెందుకు, సంక్రాంతి సంబరాలకు హైదరాబాద్ నగరమే తరలి వెళ్లింది. 4 నెలల పూర్వమే ముందస్తుగా టికెట్లు బుక్ చేసుకున్నారు. నాంపల్లి, సికింద్రాబాద్, కాచిగూడ, లింగంపల్లి, మౌలాలి రైలు జంక్షన్ల నుంచి రైళ్లు కిక్కిరిసి వెళ్లాయి. నగరంలోని ప్రధాన బస్ స్టేషన్లు ఇమ్లీబన్, జూబ్లీ బస్ స్టేషన్, శివార్లైన కూకట్పల్లి, కేపీహెచ్పీ, బీహెచ్ఈఎల్, ఈసీఐఎల్ నుంచి లక్షల ప్రయాణికులు చలో సొంతూరు అంటూ పొలోమని బయలుదేరి వెళ్లారు. టీఎస్ఆర్టీసీ, ఏపీఎస్ఆర్టీసీ చెరో 4000 సంక్రాంతి స్పెషల్ బస్సులు నడుపుతున్నాయి. మరోవైపు రైల్వేలు తత్కాల్ పండుగ చేసుకుంటున్నాయి. అయినా 3 నాళ్ల ముచ్చటకు ఇంతేసి కష్టాలా? ఈ 3 రోజుల తర్వాత వెళ్లొచ్చు కదా అని ఎవరైనా అమాయకంగా ప్రశ్నించవచ్చు. వెళ్ళింది 3 నాళ్ల ముచ్చటకే. మరి పట్టుబట్టి వెళ్ళింది నింగిని తాకే ఆ సంక్రాంతి సంబరాలకే. అదేంటో, పెద్ద పండుగకు ఊరెళ్లకపోతే ఏడాదంతా తొలిచే పెద్ద వెలితే. మరి వెళితే పోలే అనుకున్నారు. టోల్గేట్ల దగ్గర రద్దీ, వాహనాలు బారులు తీరాయి. పంతంగి దగ్గర, నల్గొండ జిల్లా కొర్లపాడు టోల్గేట్ దగ్గర ఇదే వైనం. రద్దీగా ఉంటే ఇదే అవస్థ. ఫాస్టాగ్ సదుపాయం పొందినా బారులు తీరే దురవస్థ. ఏటా ఇదే వ్యవహారం. వీళ్లందరూ ఎందుకు వెళ్తున్నారు? ఇంట్లో పెళ్లికేమీ వెళ్లటం లేదు. ఓనమాలు దిద్దుకున్న చోట్ల ఆనవాళ్లుంచుకుందాం. పుట్టి పెరిగిన ఊరును ఓసారి చూసొద్దామంటూ ఎదిగినా మూలాలు మరవకుండా జన్మభూమికి తరలారు. పదండి పల్లెకు పోదామని కదిలారు. ప్రధానుల నుంచి ప్రధాన న్యాయమూర్తుల దాకా దీవెనలు పొందేది దేవుడమ్మ లాంటి పల్లె దగ్గరే. దేశ సర్వోన్నత న్యాయస్థానం ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ నూతలపాటి వెంకటరమణ కన్నతల్లి పెంచిన మమతల గూడును మర్చిపోలేదు. సంక్రాంతికి కుదరదని చెప్పి కొన్ని వారాల ముందే వచ్చి సొంతగడ్డను పలకరించి వెళ్లారు. సొంతగడ్డ మీద హితులు, స్నేహితులు, బంధుమిత్రులు అబ్బాయి రమణ అని పిలుస్తుంటే ఆ పలకరింపులకు పులకరించిపోయారు. కృతజ్ఞతలతో లేఖ రాశారు. ఢిల్లీకి రాజైతేనేం, అమ్మకు అబ్బాయే. అవును, మాన్యుడైన భారత ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు ఏటా నెల్లూరు వచ్చి వెళ్తుంటారు. ముఖ్యమంత్రులు, మాజీ ముఖ్యమంత్రులు అందరూ పల్లెస్పర్శకు తప్పించేవారే. అన్ని వేదాల్లో ఉన్నాయో లేవో కాని పల్లె మన జీవన వేదం.
ఇది ముమ్మాటికి నిజమే. కన్నబిడ్డలను తనివితీరా చూసుకోవాలని పల్లెతల్లి భావించింది. బిడ్డలను పేగు బంధంతో, ప్రేమ బంధంతో రప్పించుకుంది. పెంచిన మమకారం కదా వీరందరి రాకతో పల్లెతల్లి మురిసింది. దేశ సరిహద్దుల్లో ఉన్న చంద్రమండలం మీదున్న బిడ్డలంతా పల్లెఒడికి చేరింది అమ్మ చేతి స్పర్శ కోసమే, ఆమె ఆత్మీయ లాలన కోసమే. పచ్చా పచ్చని పల్లెటూళ్ళు, నులివెచ్చ వెచ్చని మమతల దేవుడి గుళ్ళు అన్నారు కదా. ఊరంతా సంక్రాంతికి ఊళ్లకు, మమతల గూళ్లకు వెళ్లిరావటం ఆనవాయితీ. పుణ్యకాలం కాస్తా గడిచిపోతే వెళ్లటం ఎందుకు? నిజం, ఇప్పుడు వచ్చేసింది పుణ్యకాలమే. మాన్యుల సంగతి అటుంచుదాం. మరి సామాన్యులు, మధ్యతరగతి సంగతేమిటి? అమ్మ పిలిచిందని, కన్నవాళ్లను చూసుకోవాలని, ఎక్కడో దూరాన ఉండి కొలువుల్లో స్థిరపడి కలుసుకోవాలని, చిన్ననాటి జ్ఞాపకాలు కలబోసుకోవాలని, తీయని గురుతులను మనసారా తలుచుకోవాలని, తలపోసుకోవాలని తలంచారు. 4 తరాల, 5 తరాల, తరతరాల వారసుల రాకతో కుటుంబాల్లో పండగే పండుగ. కుమారులు, కుమార్తెలు, కోడళ్లు, ఆడబిడ్డలు, అందరి దారి పల్లెకే. అన్ని దారులు రోమ్ నగరానికే అన్నట్లుగా అందరి దారి సొంతూళ్లకు, పుట్టిళ్లకు, అత్తవారిళ్లకు. అందరూ తమ తమ నెలవులకు చేరిపోయారు. కొత్త అల్లుళ్ళు వచ్చేశారు. అతిథి మర్యాదలతో ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. నగరం పల్లెబాట పట్టడానికి కారణమేమిటి? గ్రామాల్లో సంక్రాంతి సంబరాల సంగతేమిటి? కోలాహలాల మాటేమిటి? కోలాహలాలు, కోళ్లహలాలు, నింగిని ముద్దాడే గాలిపటాల సంబరాలు. పతాక స్థాయికి చేరుతున్న విలేజీ ఒలింపిక్స్ ను తెలుసుకోవాలి. భోగి పండుగ నాడు సంక్రాంతి వేడుకలకు ఆరంభ సరంభం. భోగి నుంచి కనుమ దాకా పల్లెటూరు వేద్దాం, వేడుకలు చూసొద్దాం.